వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. కాళే యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. కాళే యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సైతం కూడా సమావేశానికి హాజరై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కాళే యాదయ్యకు పార్టీలోకి స్వాగతం పలుకుతున్నట్టు కూడా కాసేపటి క్రితమే వారి అధికారిక నివాసంలో ఆయనకు కండువా కప్పడం కూడా జరిగింది. ప్రస్తుతానికి కాళే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూడుకు చేరుతున్నారు. ప్రధానంగా ఇటీవల దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావు, ఇటీవల వారంతా కూడా అధికారికంగా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా కేసీఆర్ అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సమావేశం నిర్వహించిన అనంతరం కూడా ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. అందులో భాగంగానే వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాళే యాదయ్య వచ్చి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి వచ్చారు. ఇక్కడ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి అయితే ఆహ్వానించారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం పాలించలేదు. ఆయన బుజ్జగింపులు పనిచేయటం లేదు. కేసీఆర్ ని కలిసిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. 3 రోజుల క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యకు కలిశారు. ఈ సందర్భంగా పార్టీని వీడొద్దని యాదయ్యకు కేసీఆర్ సర్ది చెప్పారు. అయినప్పటికీ కాళే యాదయ్య ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కు పడిపోయింది. కాళే యాదయ్య దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం పాలించలేదు. ఆయన బుజ్జగింపులు పనిచేయటం లేదు. కేసీఆర్ ను కలిసిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. 3 రోజుల క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యకు కలిశారు. ఈ సందర్భంగా పార్టీని వీడొద్దని యాదయ్యకు కేసీఆర్ సర్ది చెప్పారు. అయినప్పటికీ కాళే యాదయ్య ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కు పడిపోయింది. కాళే యాదయ్య దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు లైవ్ లో. నర్సింగ్. శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 6 ఎమ్మెల్యేలు కాళే యాదయ్యతో కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని వీరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 32కు పడిపోయింది. వాస్తవానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పక్షాన గెలిచారు. అందులో కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మృతి చెందడంతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతోపాటుగా 6 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కడియం శ్రీహరి, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఈ విధంగా 6 ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఇవాళ మారినటువంటి ఎమ్మెల్యే కాళేతో కలిపి 6 పార్టీ మారి ఒక స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్
ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 32కు పడిపోయింది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరుసబెట్టి కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ వలసల్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిపించుకొని మరీ బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఫామ్ హౌస్ మంత్రాంగం ఫలించడం లేదు, కేసీఆర్ బుజ్జగింపులు కూడా పనిచేయడం లేదు అనేటువంటిది మనకు ఈ పరిణామాలని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్నాం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు, బుజ్జగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టి పెద్ద సంఖ్యలో చేర్చుకుంటా ఉంది. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ బుజ్జగించడం కోసం అని చెప్పి ఫామ్ హౌస్కి ఎమ్మెల్యేలని పిలిపించుకుంటా ఉన్నారు. రోజుకు కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలుస్తూ ఉన్నారు. గత 3 రోజుల క్రితమే ఈ రోజు పార్టీ మారినటువంటి కాళే యాదయ్య కూడా వెళ్ళి కేసీఆర్ను కలిశారు. కేసీఆర్తో చాలాసేపు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మారొద్దని చెప్పి కేసీఆర్ స్వయంగా కాళే యాదయ్యకు బుజ్జగించారు. సో పార్టీ మారననేటువంటి మాటను కూడా చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కేసీఆర్తో సమావేశం వచ్చిన తర్వాత 3 రోజులకే స్వయంగా కాళే యాదయ్య నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక అదే దారిలో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. మనం చూసాము మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి పనుల కోసం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. ఇంకా కలవనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారని చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇంకా 15 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల లోపే వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే ఖాళీ అవుతుంది అనేటువంటి మాటను. సో ఈ నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ పిలిచి మాట్లాడినప్పటికీ ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనైతే ఒక కలవరము, ఒక అలజడి అయితే పెరుగుతూ ఉంది రోజు రోజుకు అని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్ నర్సీరావు, థ్యాంక్ యూ.